భాగవత ముందుగా వినాయకుని తెచ్చి అవును ఈ వటవృక్షం కింద నిలిపి ఉన్నాము కదా, అటువంటి వినాయకునికి పూజా విధానం ఏ విధంగా చేస్తే బాగుంటుందయ్యా? అయ్యా భాగవత కాశీకి వెళ్ళి కాశీ గంగా తీర్థంలో నుంచి ముందు చేసుకుని శుభ్రపరచాలయ్యా. అలాగేనయ్యా. భాగవత నీవు చెప్పిన విధంగా నా పవిత్రమైన కాశీకి వెళ్ళి కాశీ నుండి గంగాజలము తెచ్చి వినాయకుని సిద్ధిపరిచాము కదా, మరి ఇంకా ఏ విధంగా పూజ చేస్తే బాగుంటుందయ్యా? అయ్యా భాగవత కాశీకి వెళ్ళి పూజ తెచ్చి ముందుగా చేసుకున్న లాటమైన అలంకరించడం చాలా బాగుంటుందయ్యా. అలాగేనయ్యా. కాశీ భాగవత నీవు చెప్పిన విధంగా నా పవిత్రమైన కాశీకి వెళ్ళి కాశీ నుండి విభూతి తెచ్చి వినాయకుని నలాటమును అలంకరించాము. అవును కదా, చాలా బాగుంది కదా. మరి ఇంకా ఏ విధంగా పూజ చేస్తే బాగుండు? అయ్యా మకరంద అయ్యా ఆ పుణ్యక్షేత్రం కాశీకి వెళ్ళి చెండు మల్లెలు చామంతులు తెచ్చి విఘ్నేశ్వరునికి అలంకరించడం చాలా బాగుంటుంది. చెండు మల్లెలు చామంతులు 7 బస్తాలు దొరుకుతాయి కదా.
భాగవత నీవు చెప్పిన విధంగా నా కాశీకి వెళ్ళి చెండు మల్లెలు చామంతులు తెచ్చి విఘ్నేశ్వరునికి అలంకరించాము. మరి ఇంకా ఏ విధంగా పూజ చేస్తే బాగుంటున్నాయా? అయ్యా భాగవత అయ్యా భాగవత నీవు చెప్పిన విధంగానే పవిత్రమైన కాశీకి వెళ్ళి బిల్లపత్ర హారాలు తెచ్చి విఘ్నేశ్వరునికి అలంకరించాము. మరి ఇంకా ఏ విధంగా పూజ చేయాలయ్యా? ఆ పుణ్యక్షేత్రం కాశీకి వెళ్ళి తెచ్చి ముందుగా అర్పించాలయ్యా. అయ్యా భాగవత ఇదే పక్కన అంగిల్లో దొరుకుతాయి కదా.